0 ఓవర్ 30 నిమిషాలు తీసుకోబడుతుంది. 0 ఓవర్ల కొత్త సభ్యులకు అవకాశం ఎక్కువ ఇవ్వబడుతుంది. దయచేసి సీనియర్ శాసనసభ్యులు మళ్ళీ వేలు లేపకుండా కొత్త సభ్యులకు అవకాశం ఇవ్వండి. శ్రీమతి అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నేను కాలువల గురించి మాట్లాడదలుచుకున్నా. గత ప్రభుత్వము 10 సంవత్సరాలలో కూడా ఎక్కడ కూడా కాలువలలో పూడికలు అనేది తీపియలేదు. మరి ఈరోజు మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ONM కింద పెట్టి కాలువలలో పూడికలు తీపియాల్సిందిగా మీ ద్వారా నేను సంబంధిత మంత్రివర్యులను కోరుతున్నా అధ్యక్ష. మేము సొంతంగా కూడా చాలా కాలువలలో పూడిక దిగడం జరిగింది. కానీ ఇంకా కూడా ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో కూడా ఈ సమస్య ఉంది. ఒకవేళ నీళ్ళు వచ్చినా కానీ ఇది కాలువలలో పూడిక దిగకపోతే నీళ్ళు అనేది ఆ ప్రెషర్తో వెళ్ళట్లేదు అధ్యక్ష. ఇది అందరికీ కూడా ఉన్న సమస్య కాబట్టి మన ప్రజాప్రభుత్వంలో ONM కింద పెట్టి దీన్ని చేపియవలసింది కోరుతున్నా. మరి ఇదే కాదు, ప్రజలు మాకు అధికారాన్ని చేపట్టిండ్రు కాబట్టే మరి మేము అడుగుతున్నాం అధ్యక్ష. వాళ్ళు కనుక చేస్తుంటే ఇప్పుడు ఆ పరిస్థితి అనేది ఉండకపోయేది కదా. అది ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష. ఇదే కాదు, ఇళ్ళ మీదంగా పోయే 11 kV లైన్స్ కూడా షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. దానికి కూడా నిధులు ఇవ్వాల్సిందిగా అధ్యక్ష. మరి అట్లనే మా పాలకుర్తి నియోజకవర్గంలో ఇటువైపు బ్లాక్ అంటే పాలకుర్తి, కొడకండ్ల, మరి దేవరుప్పల ఇళ్ళ మీదంగా పోయే 11 kV లైన్స్ కూడా షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. దానికి కూడా నిధులు ఇవ్వాల్సిందిగా అధ్యక్ష. మరి అట్లనే మా పాలకుర్తి నియోజకవర్గంలో ఇటువైపు బ్లాక్ అంటే పాలకుర్తి, కొడకండ్ల, మరి దేవరుప్పల మండలికి సంబంధించి ఇందులో ఏదో ఒక మండలంలో డిగ్రీ కాలేజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, గతంలో వాళ్ళు ఏం చేసిండ్రో చేయలేదో పక్కన పెడితే ఈరోజు ప్రజాప్రభుత్వం అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో మన ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా విద్యా రంగంలో ఎడ్యుకేషన్ సైడ్ కూడా అన్ని ప్రణాళికలు సృష్టించి దానికి తగ్గట్టుగా చేయడం అవుతుంది. ప్రతి చిన్నది కూడా కన్సిడర్ చేసి ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా చేస్తున్నాం. ఇన్ని చేసి 40% మెస్ ఛార్జెస్ పెంచి 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఇవన్నీ చిన్నవి కూడా కన్సిడర్ చేసి చేస్తుంటే ఇంకా కూడా ఎక్కడనో లోటు జరిగిందన్న విధంగా చెడు ప్రచారాలు చేయడానికి తప్ప వాళ్ళు దేనికి కూడా ఓర్చుకోలేకపోతుండ్రు. అంటే మంచి జరిగితే చూసి సంతోషించడం కాదు, కళ్ళు కుడుతున్నాయి వాళ్ళకి, అరే మేము చేయలేంది వీళ్ళు చేస్తుండ్రు అని చెప్పి ఓర్చుకోలేకపోతుండ్రు. అక్కడిక్కడ వాళ్ళని వీళ్ళని ఎగేసి పంపుడు తప్ప వాళ్ళు ఏం చేయట్లేరని నేను ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. మరి వాళ్ళు కనుక అన్ని చేస్తుంటే మేమైతే ఎత్తుకపోయి మా ఇంట్లో అయితే పెట్టుకోలే కదా అధ్యక్ష. మా ఊళ్ళో అయితే ఎత్తుకపోయి ఇళ్లలో అయితే పెట్టుకోలేదు కదా సామాన్ అంతా. వాళ్ళు చేసినవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డింగ్లనైతే మేము గూలగొట్టలే కదా వాళ్ళు చేసి ఉంటే ఎక్కడైనా. అదే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. మరి ఒకళ్ళని అన్నే ముందు అంటే ఒకళ్ళని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారంటే వీఆర్ లీవింగ్ ఇట్ అప్ టు దేర్ విజ్డమ్. ఇది గమనించాలి. ప్రజాప్రభుత్వం అన్నీ కూడా చేస్తుంది. మరి మహిళలను కూడా ముందంజలో తీసుకెళ్తుంది. నేను ఒక ఊరికి వెళ్తే అక్కడ ఒక ఏదో ఇట్లనే పిల్లలది ఉంటే మహిళలు కూడా వచ్చిండ్రు. వస్తే మరి మీకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయా అంటే వస్తున్నాయి అని చెప్పినారు. చాలా సంతోషం వేసింది. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు చెప్పండి అంటే అక్కలు తీసుకుంటారు కానీ నోరు మటుకు గడపరు. చెప్పాలి వచ్చిన వాళ్ళు అని అంటే ఒక ఇద్దరు లేచిండ్రు. అందులో ఒకళ్ళు అన్నారు 8 లక్షలు పెట్టి హోటల్ పెట్టుకున్నాం మేమని చెప్పిండ్రు. ఇంకొక పెద్దమ్మ లేచి అన్నది మేము బట్టల దుకాణం పెట్టుకున్నాము అమ్మ అని చెప్పిండ్రు. చాలా సంతోషం వేసింది. మరి ఇట్లా ఎంతో మందికి మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చిన్న చిరు వ్యాపారాలన్నీ కూడా చేసుకుంటున్నారు. మన ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా అధ్యక్ష. కెనాలలో సిల్ట్ మట్టుకు తీపియాలి. మినిస్టర్ గారు సార్, గౌరవ సభ్యురాలు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు
అధ్యక్ష ధన్యవాదాలు ఇట్లా టైం ఇచ్చినందుకు. యాక్చువల్గా నా క్వశ్చన్ ఉండింది అధ్యక్ష, టూరిజం మీదనే నా క్వశ్చన్ ఉండింది, కాకపోతే టైం లేనందువలన కొంచెం నాకు టైం ఎక్కివ్వాల్సి అని చెప్పి ముందే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సంజయ్ రెడ్డి గారు, ఇది 0 అవరు. జీరో సార్, నేను టూరిజం మిస్ అయినా సార్, నా క్వశ్చన్ ఉంది అక్కడ. ఒక్క నిమిషం ఆగండి. ఇది 0 అవరు. మీ నియోజకవర్గానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఒకటే ప్రశ్న అడగండి. వర్గానికి సంబంధించింది అధ్యక్ష. కాకపోతే అందరు సభ్యులు కూడా ఎవరైతే క్వశ్చన్ లేని వాళ్ళు కూడా దాంట్లో వారికి అవకాశం ఇచ్చిన అధ్యక్ష తమరు టూరిజం మీద మాట్లాడడానికి. నా క్వశ్చన్ ఉండింది, నేను రిక్వెస్ట్ చేసిన తమరికి. ఎందుకంటే టూరిజం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకంటే చాలా కంట్రీస్ కూడా దాని మీదనే రెవెన్యూ మీద డిపెండ్ అయి ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ నా నియోజకవర్గంలో నేను ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. నల్లపోచమ్మ ఏదైతే ఉన్నదో నల్లపోచమ్మ టెంపుల్ అని చెప్పేసి అక్కడ మా నియోజకవర్గం మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ఉంటుంది. ఆ టెంపుల్కి ఎప్పుడు కూడా రోజు 1000-2000 మంది తాకిడి ఉంటుంది. తిరునాళ్ళు జరిగేటప్పుడు కనీసం 2 లక్షల మంది వరకు అక్కడ ఉంటారు. ఇది మంజీరా నది తీరాన వెలిసి ఉంది. అక్కడే ఒకటి 500-600 సంవత్సరాల కంటే ముందు కన్స్ట్రక్ట్ చేయనటువంటి సంగమేశ్వర టెంపుల్ ఒకటి ఉంది. అక్కడ యజ్ఞయాగాదులు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. తర్వాత అక్కడ మంజీరా బ్యాక్ వాటర్ కూడా ఉంది అధ్యక్ష అక్కడ. అయితే అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉంది నియర్ బై. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ కూడా 100 ఎకరాల వరకు ఉంది. డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంది అధ్యక్ష. నేను మంత్రి వారికి కూడా నేను ప్రతిపాదనలు పంపడం జరిగింది. అయితే ఇన్స్పెక్షన్కి పంపించి టోటల్ డిపిఆర్ కూడా మేము చేస్తామని చెప్పి చేయడం జరిగింది అధ్యక్ష. కాకపోతే ఒక కారిడార్ ఉంది అధ్యక్ష మాకు. మెదక్ చర్చ్ ఒక 40 కిలోమీటర్ల దూరంలో, మరి అట్లే బిదర్ ఫోర్ట్ కూడా 30-40 కిలోమీటర్ల దూరం ఉంది. సరౌండింగ్లో చాలా మటుకు మంజీరా పరివాహక ప్రాంతంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ చాలా మంచి రిసార్ట్స్కు కూడా మంచి అవకాశం ఉంది. ఎకో టూరిజం ప్లస్ టెంపుల్ టూరిజం, తర్వాత బోటింగ్కి కూడా మంచి స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్కి కూడా మంచి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి కొంచెం అమౌంట్ స్పెండ్ చేస్తే, కనీసం ఒక 10-15 కోట్లు స్పెండ్ చేస్తే కూడా ఈ నియోజకవర్గం. తర్వాత ఇంకొకటి, మరి చాలా వెనుకబడే నియోజకవర్గం, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది అధ్యక్ష. చాలామంది నిరుద్యోగులు అక్కడ, మాకు ఏ ఇండస్ట్రీ అవకాశాలు కూడా లేవు. కాబట్టి టూరిజం డెవలప్ అయితే చాలా మటుకు నిరుద్యోగ సమస్య తీరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రి గారి దృష్టి కూడా తీసుకొని పోతా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు చాలా స్కోప్ ఉంది. కాబట్టి డిపిఆర్లో మేము దీనికి పొందుపరిచి సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా దీన్ని టేకప్ చేయాలని చెప్పేసి తమ ద్వారా మేము మంత్రి గారిని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి, ఇది ఒకటే నియోజకవర్గం కాదు అధ్యక్ష, పక్కకి ఆందోళన నియోజకవర్గం కూడా ఉంది అధ్యక్ష.